రాజశేఖరతో నాయుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి. రైట్ నాయుడు. సో చూస్తున్నాం అంతర్జాతీయ ప్రమాణాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటవుతున్నటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా మొత్తం ఇటు పర్యాటక పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో దోహదపడబోతోందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అనేటువంటిది ఏర్పడడం ప్రారంభం కావడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం ఈ యొక్క ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి చూస్తే, సో అసలు ఈ ఎయిర్పోర్టు సంబంధించి 2015 జూన్లోనే ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతంగా ఇటు అంగీకరించడం, సో ఆ తర్వాత 2017లో ఆగస్టులో పర్యావరణ అనుమతి మొత్తం తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ కూడా మొదలైంది 2017లోనే. సో 2019 ఫిబ్రవరిలో ఎయిర్పోర్టు సంబంధించి నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. 2020 జూన్లో జిఎంఆర్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. 2023లో మళ్ళీ రెండోసారి అప్పటి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. 2023 నవంబర్ నుంచి పనులు సంబంధించినటువంటి కార్యక్రమం మొదలవడం, ఎలాంటి దీన్ని టేకప్ చేయడం, తర్వాత వేగంగా కూడా పనులు ప్రారంభం కానప్పటికీ తర్వాత 2017లో విమానాశ్రయానికి సంబంధించినటువంటి పనులకు వేగం పెంచే నిర్ణయం తీసుకున్నారు. అట్లనే దీనికి అల్లూరు సీతారామరాజు పేరును కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా మనం చూసినప్పుడు మొత్తం 2015 జూన్లో దీనికి అంకురార్పణ మొదలైంది, ఇవాళ ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో కూటమి ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి ఉత్తర ప్రాంతంలో ప్రధానంగా చూసినప్పుడు ఇప్పటి వరకు అక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్టు విశాఖ వాసులకు అక్కడ ఆ ప్రాంతంలో అవసరం, ఇటు ప్రయాణాలే కాదు పర్యాటక పరంగా ముఖ్యంగా పారిశ్రామిక పరంగా కూడా ఇది చాలా అవసరం. అందుకే ఉత్తరాంధ్ర ప్రగతి పదంలో దూసుకుపోబోతున్నటువంటి తరుణంలో ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అప్డేట్ చూద్దాం.